ఏమైందమ్మా? నువ్వు సరియు మీద చేసుకోవడం ఏంటి? తన మాట అంటే బాధల్లో ఆవేశం తట్టుకోలేక. ఆవేశం వస్తే కొట్టేస్తావా? అంటదే అది ఈ ఇంటి కోడలు. నువ్వు తప్పు చేస్తే ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటది. అందుకని కొట్టేస్తావా? ఆయన సిగ్గులేని పనిచేసింది సరిపోక నిలదీసినందుకు కొడతావా? అంత ఒళ్ళు కొవ్వేంటే నీకు? పిన్ని ఆప్తావా? అసలు మృదుల చేసిన తప్పేంటి? ఎందుకు నిలదీయాలి? సరియో, అసలు మృదుల చేసిన తప్పేంటో నువ్వు చెప్పు. తప్పేంటా? ఏ నీతో బండి మీద బయట తిరగలేదా? అవును, వెళ్ళాం. ఇందులో తప్పే ఉంది? అంతేకాదు, ఈ విషయం మానసికి, అత్తయ్యకి, మామయ్యకి అందరికీ తెలుసు. వాళ్ళందరికీ తప్పు అనిపించింది, నీకెందుకు అనిపిస్తుంది? అసలు నీ బుర్రలోకి ఇలాంటి చెత్త ఆలోచనలు ఎలా వస్తున్నాయి? నా బుర్రలో చెత్త ఆలోచనలు ఉండడం కాదన్నయ్యా, దాని బుర్రలో దరిద్రపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నిన్ను దాని వెంట తిప్పుకుంటోంది. సరియు, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడమ్మా. భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది. నిజమేనమ్మా, ఇందులో తప్పే ఉంది. ఎందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకుని గొడవ చేస్తావు? జరిగింది చాలు, లోపలికి వెళ్ళు. మృదులా, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఆగవే. ఎక్కడికన్నయ్యా వెళ్ళేది? నా కూతురి చెంప పగలగొట్టి చల్లగా జారుకుంటే చూస్తూ ఊరుకుంటానా? అది రోజు నా కూతురు కాళ్ళు పట్టుకుని క్షమించుమని అడగందే వదిలేది లేదు. చూస్తావేంటే? కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. కోమలి, ఏంటిది? జరిగిన గొడవ చాలని చెప్తున్నాను కదా, ముందు లోపలికి వెళ్ళండి. లేదన్నయ్యా, మీకెవరికి దీని గురించి తెలియడం లేదు. దత్తత తీసుకున్నాక పొగరు బాగా తలకెక్కింది. దాన్ని దించాలంటే నా కూతురి కాళ్ళు పట్టించాల్సిందే. రావే, కాళ్ళు పట్టుకో. రా. కోమలి, ఆగు పిన్ని. కాళ్ళు పట్టుకోవే. ఆగమ్మా. ఆగు పిన్ని. కోమలి, పిన్ని, వదిలేండి పిన్ని. ఆగమ్మా. కోమలి, వదలమంటుంటే. పట్టుకో. పిన్ని, కోమలి, కాళ్ళు పిన్ని. పట్టుకో. క్షమాపణ అడుగు. అత్త, అత్త, అత్త. వదులు. ఏందత్తా, ఏం చేసిందని మృదుల సరి కాళ్ళ మీద పడాలి? ఏంది లొల్లి సరియో? మళ్ళీ ఆ మ్యాటర్ గురించి లొల్లి చేస్తున్నావా? రాత్రంతా మంచిగా చెప్పినా కదా, అయినా అర్థం కాలే నీకు? నీకే అర్థం కావట్లేదే పిచ్చిదానా? దానికి కాబోయే మొగుడిని వదిలేసి నీకు కాబోయే మొగుడుతో ఊరెగుతోంది. ఏమనిపించట్లేదా నీకు? స్టాప్ ఇట్ సర్ యు. మృదులా నిన్ను కొట్టిందంటే ఏమో అనుకున్నాను. ఇలాంటి చెత్తవాగుడేదో వాగుంటావు, అందుకే నిన్ను కొట్టింది. ఏంటి పిన్ని ఇది? మృదులని ఎవరైనా ఏమనంటే బాధతో తలదించుకుని వెళ్ళిపోవడం తప్పించి కనీసం కోపంగా చూడడమైనా చూసావా? అలాంటిది సరియుని కొట్టిందంటే ఏదో తప్పుగా మాట్లాడు ఉంటుంది. తప్పు సరియు చేస్తే మృదులని కాళ్ళు పట్టుకోమని అడుగుతున్నావేంటి? ఈ విషయం గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మృదులతో పాటు నన్ను కూడా అవమానించినట్టే. జరిగింది చాలు, వెళ్తే మంచిది.
మాన్సి, మృదులను తీసుకెళ్ళు. ఏయ్ ఆగవే. ఏంటి ఇది? ఏయ్ నిన్నే అడిగేది, ఎక్కడ కట్టించుకున్నావే ఇది? పిన్ని ఎందుకు కంకణం గురించి అంత గట్టిగా అడుగుతుంది? అడుగుతుంటే మాట్లాడుకుంటే మిడిగుట్లేసుకొని చూస్తున్నావేంటి? అసలు ఇదెవరు కట్టారు? నువ్వెలా కట్టించుకున్నావు? అమ్మా, అది గుళ్ళో ముత్తైదువులు కట్టే కంకణం మృదులకు కట్టారంటే గుళ్ళో దీని మెళ్ళో తాళిబొట్టు చూసి ముత్తైదు అనుకుని కంకణం కట్టుంటారు. ఇది తీయడం మర్చిపోయినట్టుంది. ఇప్పుడు నిలదీస్తే ఏమని చెప్పాలి? భగవంతుడా, అడుగుతుంది నిన్నేనే, చెప్పవే. ఏందత్తా, గుళ్ళో కట్టినని చెప్తుంది కదా, తప్పేంది? ఊరికి లాగుతున్నారు. తప్పేంట? పెళ్ళైన ఆడపిల్లలకి పెళ్లి కాని ఆడపిల్లలకి తేడా ఇదే. ఇది మామూలుగా ఎవరికి పడితే వాళ్ళ కట్టే కంకణం కాదు. పెళ్ళైన అమ్మాయి గౌరీ పూజ చేస్తూ 5 ముత్తైదువులకి వాయినాలిస్తూ కట్టే కంకణం. అంటే దీనికి పెళ్ళైపోయిందా? నువ్వుండు కోమలి. నీ చేతికి ఈ కంకణం ఎలా వచ్చిందమ్మా? ఎవరు కట్టారు? నిన్న గుడికి వెళ్ళానమ్మా, గుళ్ళో కట్టారు. ఎలా కడతారే? కట్టిన వాళ్ళకి బుద్ధి లేదా? కట్టించుకున్న నీకు బుద్ధి లేదా? పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమే కట్టే ఈ కంకణం నీకెలా కడతారే? చెప్పు. ఈ అమ్మాయికి ఇదివరకే కళ్యాణం జరిగింది కదా. ఇది వరకు నేను చూసి చెప్పిన జాతకం. దేవుడా, ఇప్పుడు ఎలా బయటపడ్డావు? ఏదో పొరపాటును కట్టుంటారులే పిన్ని, దానికెందుకింత? నీకు తెలీదు మధు, నువ్వు కలగ చేసుకోవద్దు. కన్నె పిల్లలకి ఈ కంకణం కట్టి బాయినమిస్తే ఇచ్చే వాళ్ళకి ఫలితం దక్కదు. అందుకని ఖచ్చితంగా పెళ్ళయిందా లేదా అని తెలుసుకొని పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమే వాయినమిస్తారు. మరి దీనికి వాయినమిచ్చి కంకణం కట్టారంటే దీనికి పెళ్ళైపోయినట్టే కదా? అయ్యిందమ్మా, ఖచ్చితంగా దీనికి పెళ్ళయింది. నేను చెప్తూనే ఉన్నా, ఎవరు నమ్మడం లేదు. కానీ ఇది ఊరికెళ్ళింది, అక్కడ దీనికి పెళ్లి జరిగింది. ఊరికి వెళ్ళక ముందు మృదుల వేరు, తిరిగి వచ్చాక మృదుల వేరమ్మా. దీని దొంగ చెప్పులు, భుజాలు తడుముకోవడాలు అన్ని చూస్తే అర్థం కావడం లేదు. దీనికి ఖచ్చితంగా పెళ్ళయింది.
చూడు ఎలా తడుపుకుంటుందో. ఏముంది అక్కడ? అలా చూస్తావేంటి? మెళ్ళో తాళిబొట్టు ఉండే ఉంటుంది. చూపించు. నువ్వు చూపించకపోతే నేనే బయట పెడతాను. అమ్మా సరియు అమ్మా అమ్మా ఏదో పొరపాటు జరిగిపోయిందమ్మా. దానికేం తెలియదు అంటోంది కదమ్మా. ఏంటే వదిలేసేది? ఏవీ తెలియని అమాయకురాలైతే చూపిస్తే సరిపోతుంది కదా, ఎందుకు భయపడిపోతుంది? చూపించవే. ఏందత్త ఈ దౌర్జన్యం? అది ఇంట్లో మనిషి అనుకుంటున్నారా, జైల్లో ఖైదీ అనుకుంటున్నారా? చెప్తుంది కదా, నీకు అర్థమైతలేదా? నీకే అర్థం కావట్లేదే. మీ అందరి దృష్టిలో ఇదొక పెద్ద దేవత కాబట్టి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నారు. కానీ అక్కకి తెలిస్తే అక్కకు అసలే ఈ సాంప్రదాయాలు పట్టింపులు చాలా ఎక్కువ. 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని ఇది చేతికి కంకణం కట్టుకుందని తెలిస్తే నిలువు నా చీరేస్తుంది. గౌరవ్తో దీన్ని పెళ్లి చేయడం మాట అటుంచి ఈ గుమ్మల్లో మళ్ళీ అడుగు పెట్టదు. నువ్వుండు కోమలి. చెప్పమ్మా, ఎందుకిలా జరిగింది? ఎంతో పట్టింపులతో చేసే ఈ వ్రతంలో పొరపాటున ఎవరైనా ఎందుకు కడతారు? చెప్పమ్మా, ఏం జరిగింది? భగవంతుడా, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పే పరిస్థితి కల్పిస్తున్నావు? అమ్మా, అక్కడెవరో నాకు తెలీదు. బొట్టు పెట్టి కంకణం కట్టి వెళ్ళారు. నాకివన్నీ తెలియవు కదమ్మా. తెలిస్తే ఎందుకు కట్టించుకుంటాను? అబద్ధం, అబద్ధం, అబద్ధం. నూటికి 100% అబద్ధం చెప్తున్నావు. వదినా, నా మృదుల దేవత, నా మృదుల దేవత అంటావు. అబద్ధాల పొట్ట ఇది. నీకు తెలియని సాంప్రదాయాలా? ఈ కంకణ పెళ్లి కాని అమ్మాయిలకి కడతారా? అది అబద్ధం చెప్పినా అత్తకి అమృతంలానే అనిపిస్తుందమ్మా. మనం చిన్న పొరపాటు చేస్తే క్లాస్ పీకుతారు. అంతే, దాన్ని అలాగే వెనకేసుకునిరా. ఏదో రోజు ఈ ఇంటిని ముంచుతుంది. దీనిదో బతుకు, దీనిదో పుట్టుక. థు. పెంపకం ఇచ్చిన చనువు వదినా, ఇది ఇలాగే రెచ్చిపోతుంది. ఈ కంకణం ఇదంతా ఒక మాయ. రేపిది ఎవడితోనో. కోమలి, కోమలి, ఒక్క నిమిషం ఎవరు మాట్లాడద్దు. మృదుల, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఏంటత్తయ్య, మీరు కూడా మృదులని అనుమానిస్తున్నారా? లేదయ్యా, నా బిడ్డ ఏ తప్పు చేయదని నా నమ్మకం. కానీ అందరి నోళ్లు మూయించాలన్నా, మళ్ళీ నా బిడ్డ వైపు వేలెత్తి చూపించకుండా ఉండాలన్నా ఇదొకటే దారి. కొట్టేసి చెప్పమ్మా. అందరూ తలో మాట అంటుంటే నాకే ఇంత నరకంగా ఉంది. మరి నువ్వెంత నరకం అనుభవిస్తుంటావు? ఏం జరగలేదని ఒట్టేసి చెప్పమ్మా. భగవంతుడా, నా ప్రాణం మీద ఒట్టేసి నేనెలా అబద్ధం చెప్పేది? ఎందుకు నాకే నరకం? చూసారా, ఒట్టేసి చెప్పమంటే ఎలా తడబడిపోతుందో. అంటే దీనికి పెళ్లి అయిపోయింది. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? నిన్నిలా అనుమానిస్తుంటే నా ప్రాణాలు పోతున్నాయి.
ఒట్టేసి చెప్పమ్మా. భగవంతుడా, ఈ రెండు కుటుంబాల క్షేమం కోసం ఒట్టేసి అబద్ధం చెప్పక తప్పడం లేదు. దీనివల్ల ఏదన్నా కీడు జరిగితే అది నాకే జరిగేలా చూడు. ఇందాక నుంచి చూస్తున్నాను. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరంతా? అరే, ఒకరు కాకపోతే ఒకరైనా పరిణతితో ఆలోచించకపోతారా అని చూస్తున్నాను. అసలు ఆలోచనే లేదెవరికి? అదే పనిగా అనుమానించేది ఒకరు, ఎవరో అనుమానించారు కదా అని తన నమ్మకానికే పరీక్ష పెట్టేవారు మరొకరు. నువ్వు అనుమానిస్తుంది మృదుల్ని కాదమ్మా, 20 ఏళ్ల నా పెంపకాన్ని. ప్రాణానికి ప్రాణంగా చూసుకుని దత్త తీసుకున్న మృదులన అనుమానిస్తున్నావు. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఇదొక ఇల్లు, ఇదొక కుటుంబం అన్న సంగతే మర్చిపోయారు కదూ? అన్నయ్య, అది కాదు. ఇంకేం మాట్లాడదమ్మా? నిజంగా కుటుంబంలో ఫీల్ అయ్యే వాళ్లే అయితే చిన్న చిన్న పొరపాట్లను కప్పిపుచ్చుకోవాలని చూస్తారు గాని అవకాశం దొరికింది కదా అని బురద చల్లుకోవాలని చూడరు. అయినా పెళ్ళైపోయింది అంటున్నారే. పెళ్ళైతే మా దగ్గర దాయాల్సిన అవసరం మృదులకేంటి? కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా మాతో చెప్పే ధైర్యం మృదులకుంది. అసలు నిజంగా పెళ్ళే జరుగుంటే 4 రోజుల్లో నిశ్చితార్థం, 15 రోజుల్లో పెళ్ళంటే ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే ఎవరినో పెళ్లి చేసుకొనొచ్చి ఆ విషయం దాచేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునేంత సంస్కారం లేదా నా బిడ్డ? చాలు నాన్న, మీ ప్రతి మాట నా మీదున్న కొండంత నమ్మకాన్ని చూపిస్తుంటే నేను మాత్రం మీతో అబద్ధాలు చెప్తున్నాను. ప్రాణం పోతోంది నాన్న, కానీ ఏం చేయను, భగవంతుడు నాకు ఆ పరిస్థితి కల్పించాడు. చాలా ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా? 4 రోజుల్లో పెళ్లి చేసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయే ఆడపిల్లమ్మా. తర్వాత ఇదంతా నీదే కదా. ఉన్న 4 రోజులు సరదాగా ఉండకుండా ఎందుకమ్మా ఈ గొడవలు? నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా కోమలి? ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు వదినా. తగిలితేనే కదా నొప్పి తెలుస్తుంది. సర్లేండి వదినా, ఇంకా ఆ చేతికి ఆ కంకణం ఉంటే అరిష్టం, కానీ తొందరగా విప్పండి. నువ్వురా. రా. అమ్మా మృదులా,